జగన్ రెడ్డి సినిమా మాధ్యమంపై ఆధారపడి మళ్లీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహం పేరుతో ఒక కల్పిత కథను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడాయన. అందులో ప్రతిపక్ష నాయకులను విలన్లుగా చూపించేందుకు దర్శకుడు ఆర్జీవి తెగ తాపత్రయపడ్డాడు. అయితే న్యాయస్థానాల జోక్యంతో జగన్ రెడ్డి పాచిక పారలేదు. దాంతో మరో ప్రయత్నం మొదలు పెట్టాడు. అందులో తన పాత్రను హీరోగా పెట్టి చేయించుకున్నాడు. అదే యాత్ర 2. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఏనాడు జగన్ రాజకీయాలలోకి రావాలని కోరుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ రెడ్డి ఏపీలోకి రాకుండా చేసుకున్నాడు. అయితే బెంగళూరు నుంచి చక్రం తిప్పిన జగన్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన విషయం సిబిఐ కేసులతోనే జనానికి తెలిసింది. అయితే అవన్నీ కాంగ్రెస్ పెట్టించిన అక్రమ కేసులని జగన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అలాగే చెబుతూ ప్రజల్ని మోసం చేసిన ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. రాజశేఖర్ రెడ్డి స్వయంగా జగన్ రెడ్డి రాజకీయాలలోకి రావాలని కోరుకున్నట్లు ప్రచారం చేసుకోవాలని జగన్ రెడ్డి తాపత్రయం. అయితే ఆ ప్రయత్నం ఫలించిందా అనేది ఇప్పుడు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేవలం పొలిటికల్ మైలేజీ పెంచుకోవడానికి వైకాపా తీయించిన సినిమా యాత్ర 2. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇలాంటి సినిమా ఒకటి వచ్చినప్పుడు ఆ పార్టీకి అంతో ఇంతో ప్లస్ అవ్వాలి. కానీ యాత్ర 2 వల్ల అన్ని మైనస్లే. ముఖ్యంగా ఈ సినిమాలోని చాలా డైలాగులు, సీన్లు ఆ పార్టీపై ట్రోలింగ్ కు ఉపయోగపడ్డాయి. మేమర్స్ కి కొత్త కంటెంట్ స్వయంగా పార్టీ వాళ్ళే ఇచ్చినట్టయింది. జగన్ పై చాలా రకాల సందేహాల్ని ఈ సినిమా మరింతగా పెంచింది. షర్మిల పాత్ర లేకపోవడం, కనీసం ఆమె ప్రస్తావన కూడా తీసుకురాకపోవటం బయట ఉన్న అనుమానాలన్నీ నిజాలే అని రూఢి అయిపోయేలా చేసింది. అన్నింటికీ మించి ఈ సినిమా అటర్ ఫ్లాప్. 40 కోట్లతో తీసిన సినిమాకు కనీసం 10 కోట్లు కూడా వెనక్కి రాని పరిస్థితి. తమ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏకంగా 151 స్థానాల్ని గెలుచుకుంది. ఎమ్మెల్యే బలం ఉంది. అయినా వాళ్ళెవరూ ఈ సినిమాని పట్టించుకోలేదు. ఫ్రీ టికెట్లు ఇచ్చి జనాల్ని థియేటర్లకు తరలించాలన్న ప్రయత్నం చేసినా ఆ వ్యవహారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. దాంతో కేడర్ పై జగన్ గుర్రుగా ఉన్నారు. కనీసం టికెట్లు పంచిపెట్టి జనాల్ని థియేటర్లకు పంపలేని వాళ్ళు ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? యాత్ర 2ని హిట్ చేయించలేదన్న కారణం చాలు. ఆయన తన కేడర్లోని కీలకమైన వ్యక్తుల్ని దూరం పెట్టడానికి, అలా జగన్ కి అనుచర గణానికి మధ్య ఈ సినిమా దూరం పెంచింది. ఇప్పుడు కొత్తగా స్కామ్ ఒకటి. తమ కోసం సినిమా తీసి పెట్టిన మహేవి రాఘవకి ఏదైనా చేయాలి కదా. అందుకే 2 ఎకరాల భూమి ఉత్త పుణ్యానికి రాసివ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఓ ప్రధాన పత్రిక సాక్ష్యాధారాలతో సహా ఈ స్కామ్ ని బయట పెట్టడంతో ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలైంది. యాత్ర 2 సినిమా లేకపోతే ఈ భూముల గోల లేకపోయేది కదా. ఇలా మొత్తానికి ఏ రూపంలో చూసినా యాత్ర 2 వైకాపా మైలేజీని మరింత దారుణంగా దెబ్బకొట్టింది. త్వరలో రామ్ గోపాల్ వర్మ వ్యూహంతో వస్తున్నాడు. వర్మ సినిమాల్లో కంటెంట్ క్వాలిటీ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాతో ఇంకెంత పరువు పోతుందోనని వైసీపీలో ఇంకా మిగిలి ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు.